బెంగళూరు నుంచి దవాంకి, దవాం నుంచి కువైట్లోకి. యాక్సిడెంట్ అయిందా? నాలుగు పన్నాడా? యాక్సిడెంట్ అయింది. సౌదీలో స్టాంపింగ్ ఇది. కుక్కలను పెట్టి చెకింగ్ చేశారా? బెంగళూరు టు కువైట్. ఓకే, ఏప్రిల్ 1వ తేదీ అనమాట. హై ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శివ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి వెళ్ళడానికి ఎంతోమంది ప్లాన్ చేసుకొని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని అయితే పోతున్నారు. కానీ ఇండియా నుంచి గల్ఫ్ దేశానికి రావడం, అదే కువైట్కి రావడం ఎవరన్నా చూసారా? ఈ వీడియోలో మీకు ఒకరిని పరిచయం చేస్తా. నిజంగా ఆశ్చర్యపోయిన అసలు ఇంటి ముందు నిలబడుకొని అయితే ఫోన్ చేశాడనమాట. నేను కువైట్కి వచ్చినానని చెప్పేసి. నుంచి 1 వీక్ పైన అయిపోయిందంట. కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళి 2 months అయితే అవుతుంది. జనవరి 29 అయితే వెళ్ళాడు. వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట అతను నడిపే కారు అండ్ అతని ఇల్లు. అప్పుడు నమ్మాను అనమాట. మన ఇంటికి దగ్గరే 4 ఇల్లులు అవతలు ఉండే ఇల్లే. ఆయన ఫోన్ చేస్తున్నాడు. హలో, ఏమియా? అయిపోయింది డ్యూటీ. ఏడున్నావా? బయట ఉంటారా? ఎక్కడ ఉంటారు? బయటే ఉండా. ఓకే, నీ దగ్గర నువ్వు ఇప్పుడు వచ్చావు కదా కువైట్కి, దానికి సంబంధించి అక్కడికి టికెట్ బుక్ చేసుకున్నావు కదా, ఆ టికెట్ బుక్ చేసుకునేటివి అవేమన్నా కొంచెం పేపర్లు ఉంటే ఎత్తుకొనరా. ఎలా రావాలి, ఎట్లా, ఏంటి, వచ్చే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఒక వీడియో చేద్దాం. ఎలా వచ్చాడు, ఏంటి, అసలు వీసా ఎలా తీసుకోవాలి, సౌదీకి సంబంధించింది ఎలా రావాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ కొత్త వాళ్ళకి, అంటే కొత్తగా వీసా తీసుకుంటారు కదా ఇప్పుడు, వాళ్ళకి ఇంటికాడ మెడికల్ చేయించుకొని పీసీసీ చేయించుకొని ఇక్కడికి రాలేక డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆడ బండి కనిపిస్తుంది కదా, కియా, ఆడ బండి వస్తుంది. ఇప్పుడే లాక్ ఓపెన్ చేశాడు. ఆ కారే మన ఫ్రెండ్ది. అక్కడ ఆపోజిట్లో ఉంటుంది ఇల్లు. పార్కింగ్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టాడు అనమాట. మన ఇంటి దగ్గర నుంచి మన ఇల్లు వచ్చేసి మన ఇంటికి దగ్గరలోనే 4 ఇల్లు. వస్తున్నాను నన్ను ఎక్కించుకోపోవడానికి బండి వేసుకుని. ఆ మహానుభావుడిని చూపిస్తాను మీకు. కాదియా, ఎవరైనా కువైట్ నుంచి ఇండియా పోవడం చూసాం. ఇండియా నుంచి కువైట్కి వచ్చిన మహానుభావుడు. షాక్ అయిపోయినాం అసలు. ఎలా ఉండవు? ఎట్టున్నారు ఇంటికాడ? అంతా బాగున్నారా? కువైట్కి అయితే వచ్చాడు, కానీ ఎలా వచ్చాడు అనేది మీకు క్లారిటీగా చెప్తాను. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి టికెట్ బుక్ చేసావు నువ్వు? బెంగళూరు నుంచి దమాంకి. అది నీకు వీసా ఎవరు ఇచ్చారు? కువైట్ వాళ్ళ వీసా పంపించారు ఈ నుంచా నీకు దమాం పోవడానికి? సౌదీది వీసా 95 దినాలు పడుతుంది. బెంగళూరు నుంచి చెక్కింగ్ ఉంది. బెంగళూరు నుంచి నువ్వు సౌదీలో దిగిన తర్వాత అక్కడ చెక్కింగ్ ఎలా ఉంటుంది? సౌదీ బార్డర్లో ఉంటుంది చెక్కింగ్. అంటే కువైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కుక్కల్ని పెట్టి చెకింగ్ చేశారా? లగేజ్ మొత్తం చెకింగ్ చేస్తారు. దవాంలో దిగిన తర్వాత దవాం నుంచి ఇక్కడికి రావడానికి బస్సు, దవాం వరకు ఫ్లైటే. ఫ్లైట్లో ఎన్ని గంటలు జర్నీ? 5.5 గంటలు. 5.5 గంట సౌదీకి పడింది. సౌదీ నుంచి ఇక్కడికి రావడానికి బస్సు అది 7 గంటలు. 7 గంటలు పట్టిందా? మొత్తం అంతా 14-15 గంటలు తినేదానికి. చూడండి, ఎవరైనా సరే, అంటే కొత్త వాళ్ళకి లేదు ఆప్షన్. పాత వాళ్ళు అంటే కువైట్లో ఆల్రెడీ చేసి ఉన్నోళ్ళు, అకామా ఉన్నోళ్ళు అయితే రావడానికి ఈజీ ఉంది. కువైట్లోకి ఎంటర్ అయ్యే కాడ కువైట్ బార్డర్ ఒకటి ఉంటుంది, సౌదీ బార్డర్ ఒకటి ఉంటుంది. సౌదీ బార్డర్లో మాత్రం చెక్కింగ్ ఫుల్గా ఉంటుందంట. ఇక్కడ కువైట్లోకి ఎంటర్ అవ్వడానికి మొత్తం కుక్కలను పెట్టి కూడా చెక్ చేస్తున్నారంట. అండ్ ఫింగర్లు అన్నీ తీసుకుంటారు. ఇవి 2 మొత్తం 10 ఫింగర్లు తీసుకుంటారు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఏదైనా ఉందా అని చెప్పేసి. కువైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ చేతి 4, కుడి చేతికి 4, మొత్తం 4 8 ఫింగర్లు అయితే తీసుకుంటారు. సో అక్కడ మాత్రం ఫుల్ అన్ని ఫింగర్లు అయితే తీసుకుంటారు అనమాట. అది చెక్కింగ్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. కువైట్కి రావాలనుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయింది నీకు? 1,17,000. 1,17,000. ఇప్పుడు ఈ అమ్మ, ఇంటికా నుంచి కువైట్కి రావడానికి, కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి సేమ్ 1,00,000-1,50,000 ఈ టైప్లో పడుతుందన్నమాట. జజీరా ఎయిర్వేస్. ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా జనవరి 29వ తేదీ ఏమో వెళ్ళాడు ఇంటికి. సో ఆ రోజు కూడా జజీరా ఎయిర్వేస్ బుక్ చేసుకొని బెంగళూరుకి వెళ్ళాడు అనమాట. డైరెక్ట్ ఫ్లైట్ అది. చూడండి, ఇది వచ్చేసి బోర్డింగ్ పాస్. బెంగళూరులో బోర్డింగ్ అవుతుంది కదా, అది బోర్డింగ్ పాస్. బెంగళూరు నుంచి దవాంకి, దవాం నుంచి కువైట్లోకి అయితే బస్ జర్నీ అనమాట. దవాం టు కువైట్కి రావడానికి. ఇది వచ్చేసి సౌదీలో స్టాంపింగ్. ఇది పెన్సిల్ మాదిరి పడింది అనమాట సౌదీలో స్టాంపింగ్. చూడండి ఎంత ప్రాసెస్. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి దాదాపు 15-16 గంటలు పడుతుంది. కూర్చొని ఉండాలి బస్సులో.
అండ్ ఫ్లైట్లో కూడా జర్నీ 5.5 గంట పడుతుందంట. తిరుక్కొని వెళ్ళాలి కదా, ఇప్పుడు డైరెక్ట్ ఇరాన్ మీద రావడానికి అట్లా తిరుక్కొని రావడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంటికాడ ఎవరు పోవద్దని చెప్పలా నీకు? చెప్పినారు మా ఇంటి వాళ్ళు చెప్తున్నారు. మరి నువ్వు ఎందుకు వచ్చినావు? బలవంతం చూసారు కదా ఒకటి. కోవిడ్ వాళ్ళు అడిగినారు నిన్న రమ్మని చెప్పి. అవును. ఎందుకు? పని చెయ్యి బలవంతం. అంటే ఇక్కడ ఉండే డ్రైవర్ కి ఆల్రెడీ హ్యాండ్ డ్యామేజ్ ఉందని చెప్పి ఇంకా ఇంపార్టెంట్ డ్రైవర్ లేరు వాళ్ళకి. యాక్సిడెంట్ అయిందా? నాలుగు పడినాడా? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిపోయిందంట. సో దానివల్ల అతను పని చేయలేడు. అతని బదులు నువ్వు ఖచ్చితంగా రావాలి కువైట్కి, ఎంత ఖర్చు అయినా సరే నేను పే చేస్తా అమౌంట్ అని చెప్పేసి రప్పించాడు. వచ్చినాక ఫోన్ రీఛార్జ్, వచ్చినాక ఫోన్ రీఛార్జ్ చేశాడంట, ఖర్చులకు డబ్బులు ఇచ్చాడంట, మళ్ళీ షాంపూ మొత్తం ఏమేం కావాలో అదే షాంపూ సోపులు ఏం కావాలో నెట్ తీసిచ్చాడంట. ఫ్లైట్ టికెట్ అక్కడికి, దవాంకి వీసా, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి బస్ ఛార్జెస్ మొత్తం టోటల్గా 1,17,000 రూపాయలు అయితే అదంతా కోవిడ్లో వేసారంట. అది వాళ్ళ అవసరం ఉంటే ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతారు. మనకి మాత్రమే చాలా రిస్క్లే, మనం పెట్టుకొని పోలేము. ఏదైనా అకామ ఉండి రావాలనుకున్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని రాగలిగినా రండి, లేదంటే మీ కోవిడ్లో ఏదైనా ఖర్చు పెడతామని చెప్పినా ఇది ప్రాసెస్ అని చెప్పండి. నాకు తెలిసి ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే సేఫ్గా ఇండియాలోనే ఉండండి కొద్ది రోజులు, మొత్తం ఇదంతా ఓకే అయిన తర్వాత. ఆయనకి కొంచెం వాళ్ళ కోవిడ్ వాళ్ళు ప్రెజర్ చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా వచ్చాడనమాట. కానీ అక్కడ సిచ్యువేషన్స్ ఆలోచిస్తాడు. అంటే 2 నెలలు అయిపోయింది ఇంటికి వెళ్ళి, మామూలుగా రావాల్సింది 2 నెలలు 3 నెలలు ఉంటే తర్వాత రావాలి. కానీ ఇంటికాడ సిచ్యువేషన్ బాగాలేదు, ఇక్కడే సిచ్యువేషన్ బాగాలేదు, కోవిడ్ వాళ్ళు రమ్మని చెప్పారని చెప్పేసి వచ్చాడు. సో ఎవరైనా సరే ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే ఇండియాలోనే ఉండండి, కోవిడ్కి రావాలని మాత్రం ఆలోచించకండి. కొత్త వీసాలకైతే ఆప్షన్ లేదు, రాలేరు వాళ్ళు. ఖచ్చితంగా డైరెక్ట్ ఫ్లైట్లో దిగినాక వాళ్ళకి ఇంకా వచ్చే ఆప్షన్ లేదు. నేను ట్రై చేద్దాం అనుకున్నా ఇండియా పోయేదానికి, ఏం అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నది, కొంచెం డిమాండ్ చేస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఒకవేళ పోవాల్సి వస్తే పోదాం. అతని ఇంట్లో పనిచేస్తున్న ఇంకో డ్రైవర్ ఉంటాడు కదా, ఆ డ్రైవర్కి చెయ్యి అయితే ఇది ఇరిగిపోయింది అనమాట. చూడండి దాని ఎక్స్రే. ఓకే చూడండి క్లారిటీగా 1వ తేదీ వచ్చాడనమాట, ఏప్రిల్ 1వ తేదీ. దవాంకి అయితే వెళ్తారు. దవాంలో వచ్చేసి చెక్కింగ్ ఉంటుంది, అక్కడైతే ఫింగర్లు తీసుకుంటారు. సౌదీ బార్డర్ ఉంటుంది కదా, సౌదీ బార్డర్లో చెక్కింగ్ అయితే కుక్కలతో చేశారంట. సో మొత్తం అంతా బండి బస్సు అన్నీ స్కాన్ అయ్యాయంట, ఏమేమి ఉన్నాయి లోపల ఏంటని చెప్పేసి. ఒకవేళ ఏదైనా ఇల్లీగల్గా ఏదైనా తీసుకొని వస్తే పట్టుకొని పోతారు, ఎవరిది లగేజ్ ఏంటని చెప్పి చెక్ చేసి. సో కొంచెం జాగ్రత్తగా రండి. ఏమైనా తీసుకురావాల్సినవి తీసుకొచ్చుకోండి, తీసుకురాకున్నటి మాత్రం దయచేసి తాగాకండి. ఏంటి తీసుకొని వచ్చి ఇరుక్కోవద్దు. సౌదీ బార్డర్లో ఆ చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కువైట్ బార్డర్లో కువైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఫింగర్లు తీసుకుంటారు మన దగ్గర. మనం డైరెక్ట్ ఇండియా నుంచి కువైట్కి వచ్చినప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటికి రావడానికి ఎలా అయితే చెక్ ఇన్ వేసి మొత్తం లగేజ్ అంతా తీసుకొని వస్తామో, అలానే ఇక్కడ కూడా లగేజ్ అంతా చెక్ చేసి ఆ తర్వాత మనల్ని బయటకు అయితే పంపిస్తారనమాట, మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి. సో ఇది వచ్చేసి జెజిరా ఎయిర్వేస్. చాలా బాగుందంట సర్వీస్ మాత్రం, సూపరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా చాలా వరకు జెజిరానే నడుస్తుంది. జెజిరా ఎయిర్వేస్ అయితే బుక్ చేసుకోండి. చాలామంది ఇక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇండియాకి వెళ్తున్నారు. సో అక్కడి నుంచి ఖర్చు పెట్టుకొని కూడా కోవిడ్కి వస్తున్నారు. దయచేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడి నుంచి వచ్చేదానికన్నా ఫ్యామిలీ దగ్గర ఉండేదానికే చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వస్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవాల్సి వస్తుంది అనమాట. అంటే డబ్బులు చాలా లాస్ అయిపోతాము. మనం ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చి కష్టపడడానికి వచ్చి డబ్బులు పోగొట్టుకునేదానికన్నా మిగిల్చుకునేదానికి చూడండి. ఆ మనిషికి ఆ కువైటీ వాళ్ళు మేము డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టుకొని తెప్పించుకుంటాం నిన్ను రా అనేసరికి వచ్చాడనమాట. ఇంటి దగ్గర అతని సిచ్యువేషన్ కూడా బాగాలేక వచ్చేసాడు. సో అందరికీ అలానే ఉండదు, వాళ్ళ కోవిడ్ వాళ్ళు కొంతమంది రమ్మంటారు, కొంతమంది రమ్మనరు. ఇక్కడికి వచ్చి ఊరికే ఎందుకు వాళ్ళకి శాలరీలు వెళ్ళని చెప్పేసి కొంతమంది అయితే పట్టించుకోరు అనమాట. ఇంకొంతమంది అయితే కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళేదానికి ఎవరినో పర్మిషన్ నాకు ఇలా వెళ్ళాలి ఎమర్జెన్సీ అంటే డబ్బులు ఖర్చు పెట్టి కూడా పంపిస్తున్నారు. 1,20,000, 1,30,000 కూడా ఖర్చు పెట్టి పంపిస్తున్నారు. నా సిచ్యువేషన్ ఏం అర్థం కావట్లే. నాకు అడుగుదాం అనిపిస్తుంది, ఒక్కోసారి ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా, ఏం జరుగుతుంది ఏమో చూద్దాం అని చెప్పేసి అలా కంట్రోల్ చేసుకొని ఆపుకొని ఉంటున్నాను అనమాట. చూశారు కదా, ఎవరైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియాకి వెళ్ళటం చూసాం, కానీ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం జరిగినా సరే సిద్ధంగా ఉందాం, చేసుకుందాం పని అని చెప్పేసి అయితే వస్తున్నారు. చాలామంది కొత్త వీసాలు తీసుకుంటారు కదా, వాళ్ళైతే భయపడుతున్నారు అనమాట, మేము రావడానికి వీసాకి టైం అయిపోతుంది అని చెప్పేసి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. అండ్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి అకామా ఉంటే ఇలా రావచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో రికార్డ్ చేశాను. దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.